ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరులో ప్రశ్నవో బదులో ఎన్ని కలలు గని ఏమిటి కలలు కళ్ళనే వెలివేసే ఎన్ని కథలు విని ఏమిటి కథను మది సంతోషాలు తప్పేసి మా అమ్మ మీద నెపాన్ని నెట్టాలని అస్సలు చూడొద్దు. ఎవరు అడ్డుపడ్డా ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేదే లేదు. వెళ్ళి నిలబడు. వెళ్ళాలి. ఏరా నువ్వేమైనా రాచరికంలో పుట్టాననుకుంటున్నావా? ఏరా నీ మాట ఏమైనా శిలాశాసనం అనుకుంటున్నావా? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఇంత నీచంగా ప్రవర్తిస్తావా? కొంచెమైనా బుద్ధి లేదా? ఉంది కాబట్టే శివపార్వతి గారు మీ మనవరాలు నా భార్య నాకు కాకుండా చేసినా, నా బిడ్డని ప్రమాదంలో పడేయాలని చూసినా, ఇప్పటి వరకు సంపదకి సపోర్ట్ చేస్తుందని తెలిసినా చాలా చిన్న శిక్ష వేస్తున్నాను. కళ్ళతో చూసినవన్నీ సత్యాలు కావు శౌర్య. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. బాగా అర్థం చేసుకున్నాను. ఎవరు చెప్పినా విన్ను. ఈ శిక్ష ఆగదు. పోనీ నీకంత కోపంగా ఉంటే నా కూతురికి బదులు నేను నిలబడతాను. ఆ శిక్ష నేను అనుభవిస్తాను. కష్టం నాది, బాధ నాది. వాటికి కారణం కళ్యాణి. తప్పు చేసిన వాళ్లే శిక్ష అనుభవించాలి. శౌర్య, మొండి పట్టు పట్టడం మంచిది కాదు. నీ నిర్ణయం వెనక్కి తీసుకో. మంచి చెడుల గురించి ప్రస్తావన వస్తే ఈ ఊరికి పెద్దవి, నలుగురికి న్యాయం చెప్పేదానివి, మమకారాల ప్రకారం కాకుండా సాక్ష్యాల ప్రకారం తీర్పు చెప్పే శివపార్వతి గారుగా నా భార్యని వేరొకరితో పంపిన కళ్యాణికి న్యాయంగా తమరు ఏం శిక్ష విధిస్తారో చెప్పండి శివపార్వతి గారు. చెప్పలేకపోతున్నారు కదా? నా నిర్ణయానికి అడ్డు రాకండి. కళ్యాణి, వెళ్ళి నిలబడకపోతే మీ అనుపమమ్మ మీద ఒట్టే, అనుపమమ్మ మీద ఒట్టే, అనుపమమ్మ మీద ఒట్టే. శౌర్య, తప్పు నాది అని నమ్ముతున్నప్పుడు శిక్ష అనుభవించాలి కదమ్మా. అనుభవిస్తాను.
శ్యామ్ శ్యామ్ వేలు కట్ అయ్యేంతలా ఏం ఆలోచిస్తున్నావు శ్యామ్? శౌర్య గురించి సిద్ధు. నాకు టెన్షన్గా ఉంది. నిన్న కొంచెం ఉంటే నేను పోలీసులకు దొరికిపోయేదాన్ని. దొరకలేదు కదా. ఇంత పెద్ద సిటీలో మనల్ని కనుక్కోవడం కష్టం లేదు శ్యామ్. మనం ఎవ్వరికి దొరకం. లే సిద్ధు, శౌర్య మనల్ని వదలడు. మనల్ని పట్టుకొని తీస్తాడనిపిస్తుంది. నువ్వు నేను లవర్స్ అని తెలిసి ఉంటుంది. మనం వాళ్ళకి దూరంగా వచ్చేసాం. అయినా శౌర్య మనల్ని వదలరేంటి? శౌర్య ప్రేమకి హద్దులుండవు సిద్ధు, అలాగే కోపానికి కూడా. ఒక్కసారి నువ్వు శౌర్య ప్లేస్లో ఉండి ఆలోచించు. శౌర్య నెక్స్ట్ ఏం చేయబోతున్నాడో నీకే అర్థమవుతుంది. ఈ రోజు ఎలాగైనా సంపద వాళ్ళని పట్టుకోవాలి. డోంట్ వరీ శ్రీజ, ఈరోజు 100% దొరుకుతారు. అడ్రస్ దొరికింది కదా, పద. 2 డేస్లో డెలివరీ ఇచ్చేస్తాను సార్, నన్ను నమ్మండి. ఈసారి మాత్రం అమౌంట్ కట్ చేయకుండా పంపించండి సార్. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళ ఇల్లేది? మనం ఎలా అయినా మన గోల్స్ని రీచ్ అవ్వాలి శ్యామ్. సిద్ధు, ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ చేద్దు. అంటే నీ ఉద్దేశం ఏంటి? అది జరగదనా? అది కాదు సిద్ధు. శ్యామ్, నిన్నే అడిగేది, మాట్లాడవేంటి శ్యామ్? సిద్ధు, పోలీసులు. మీకు తెలుసా లేదా? తెలుసు. ఏ ఇల్లు? అదే. అదా? సిద్ధు, ఇప్పుడేం చేద్దాం? ముందు ఇక్కడి నుంచి పద, రా. ఆ ఇంట్లో ఎవరూ లేరు? సారీ సార్, కంగారులో నా ఇల్లు చూపించాను. ఇదే వాళ్ళ ఇల్లు. మెంటలోళ్ళ ఉన్నావు. మళ్ళీ మిస్ అయినట్టున్నారు. సిద్ధు, సంపద లోపల లేరు కదా? వెళ్ళిపోయి ఉంటారు సార్. వారం రోజులు షెల్టర్ కావాలంటే నేనే ఇల్లు ఇచ్చాను. అంటే అద్దెకుండా పారిపోయి ఉంటారా? అనవసరంగా ఓవర్ రియాక్ట్ అవుతున్నావేమో అనిపిస్తుంది శౌర్య. గుచ్చుతున్నా కామ్గా ఉండమంటావా? నువ్వు పోలీస్ ఆఫీసర్వి, నీ గురించి జనాలు చెడుగా మాట్లాడుకోకూడదు కదా శౌర్య. ఏ విషయంలో? రియలైజ్ అవ్వని వాళ్ళ గురించి. ఎవరి గురించి? అఫ్ కోర్స్ సంపద గురించే. ట్రేస్ చేస్తున్నావని తెలిసే తప్పించుకొని తిరుగుతున్నారు. ఎవ్రీథింగ్ కళ్యాణియే. కాకపోవచ్చేమో. ప్రూఫ్తో మాట్లాడుతున్నాను భార్గవ్. కళ్యాణి శ్రీజ అనే అమ్మాయితో మాట్లాడిన సంభాషణ విని చెప్తున్నాను. ప్రూఫ్తోనే. అంతా కళ్యాణి చేస్తుంది. ఈ కోపంతోనే కదా తాళి కట్టి శిక్ష వేశావు. బట్ తనని అనవసరంగా ఇబ్బందులు పెడుతున్నావేమో అనిపిస్తుంది. ఎవరు? నేనా? నేనా? నాకే సలహాలు చెప్తున్నావా? సారీ 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 భార్గవ్. చచ్చా, నేను తప్పుగా అనడం లేదు శౌర్య, ఆలోచిస్తావని చెప్తున్నాను. ప్లీజ్ లీవ్ మీ అలోన్ భార్గవ్. ఓకే.
ఇంకొక మాట వినిపించకూడదు. అది పూర్తిగా కరిగి నేల మీద నీ పాదాలు తాకేంత వరకు నిలబడాల్సిందే. కళ్యాణి, వెళ్ళి నిలబడకపోతే మీ అనుపమమ్మ మీద ఒట్టే, అనుపమమ్మ మీద ఒట్టే, అనుపమమ్మ మీద ఒట్టే. వదినా, నీ రాక్షస ఆనందం చూస్తుంటే నువ్వే వేడిపాలు నింపినట్టున్నావు. నిజమేనా? ఏంటి వాగుతున్నావు? తెలుసులే వదినా, నువ్వు కాక ఇంకెవరు చేస్తారు? అయినా నా దగ్గర కూడా దాస్తావేంటి వదినా? నువ్వంటే నాకేమన్నా భయమా? మరి ఒప్పుకోవచ్చు కదా. అవును, నేనే చేశాను. ఇప్పుడేంటి? తప్పేమో కదా వదినా. నా కొడుకు చేత కళ్యాణి ఎన్నిసార్లు తిట్టించింది? అది తప్పు కదా పల్లవి? నా మొహం మీద కాఫీ పోసింది, ప్యాడ్ కొట్టింది, అవన్నీ తప్పులు కావా? ఓహో, అవన్నీ మనసులో పెట్టుకుని ఇలా సాధించావన్నమాట. మరి ఊరుకుంటానా? అదను కోసం చూశాను, దొరికింది. అందుకే ఇలా చేసావన్నమాట. అప్పుడే ఏమైంది? ఇంకా ఇంకా చూపిస్తా, మామూలుగా ఉండదు. పల్లవి, ఏవనా అంటే అన్నానంటావు. వయసొస్తే సరిపోయిందా పల్లవి? బుద్ధి పెరగద్దు. నేనేం చేశానమ్మా? పిల్లలు తప్పు చేస్తే క్షమించాల్సింది పోయి కక్ష సాధిస్తావా? నేనా? మంచి మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంటారు. మనిషివేగా, మారాలిగా. చిన్నవాళ్ల మీద కోపాలు పంతాలు ఏంటి? దేవుడు మనిషి జ్ఞానాన్నిచ్చింది సాటి మనిషి పట్ల జాలి చూపించడానికి పల్లవి, కష్టపెట్టడానికి కాదు. తింటం కాదు. ఎప్పటికి తెలుసుకుంటావు? అనుపమా, నన్నే కదా అంటున్నావు? అయ్యో దమయంతి, నిన్నెందుకంటాను? మాతో మాట్లాడొద్దు అన్నవాళ్ళని నేను మాట్లాంటానా? అడ్డుగోడ కట్టించిన వాళ్ళని అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారని అనలేం కదా.
కాబట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటుంటే 4 అనలేం కదా. చేస్తున్న పనికి నేనేమైనా చేసుకోగలనా? పల్లవి, పైవాడు అంతా చూస్తూనే ఉంటాడు, ఇచ్చిందే తిరిగిస్తాడు. మన పిల్లల్ని మనం కడుపులో పెట్టుకుని దాచుకోవాలి. బాధ పెట్టడం మనకి మంచిది కాదు.